హల్లెలూయా! మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనములండి. అందరూ బాగున్నారా? గృహములకు చేరుకున్నారా? వీకెండ్‌కి వచ్చేసాం కదండీ! మంత్ ఎండింగ్ కూడా. రేపటి రోజు మనము మరొక నూతన నెలలోనికి అడుగు పెట్టబోతున్నాం. దేవుడు ఈ నెలంతా మనల్ని కాచి, కాపాడి తన రెక్కల నీడలో మనల్ని సంరక్షించి పోషించాడండి. లేకపోతే ఈరోజు ఈ రీతిగా మనం ఉండేవారం కాదు. మన తిండి బలము కాదు, మన ఆరోగ్యము కాదు, మన యొక్క తలాంతులు, మన ధనబలము కాదు, మన అంగబలం ఏమాత్రము కాదు కానీ, కేవలం ఆయన కృప వల్లనే ఈరోజు మనము జీవించగలుగుతున్నాం. ఇదే కృతజ్ఞతతో, ఇదే ఆశతో, హృదయం నిండా ప్రభువు పట్ల ప్రేమతో ఆయన మందిరావరణంలో చూడడానికి సిద్ధపరచుకోవడానికి మీ హృదయములను, మీ మనసులను పరిశుద్ధాలంకారములు ధరించుకొని రాజు సన్నిధిని కృపాసనమునొద్దకు ధైర్యంగా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారు దేవుడు. ఆయన సన్నిధి దిగి వచ్చడానికి ప్రతిసారి ముందు రోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, పాలెమును పరిశుద్ధంగా ఉంచండి, ఎక్కడ కూడా హేయమైనవి, అసభ్యకరమైనవి కనిపించకూడదు, అపవిత్రమైన కార్యములను నేను సహించను, ఎందుకనగా మీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు, అతి పరిశుద్ధుడు, అతి భయంకరుడని సెలవిచ్చిన దేవుడండి. ఆయనను ఆ విధంగా చూసినట్లయితే నీ హృదయంలో భక్తి పొంగిపోతుంది, భయం వస్తుంది. అప్పుడు భయంతో కూడిన భక్తి చేస్తారు. అదే దేవుడికి ఇష్టమైనది. ప్రేమలో తప్పులు జరగడానికి ఆస్కారం ఉంది కానీ భయంతో కూడినటువంటి గౌరవంలో తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదు. దేవుణ్ణి దేవుడిగా ఇశ్రాయేలు చూడలేదు కాబట్టే అరణ్యంలో రాలిపోయారు. అటువంటి తప్పు మనం చేయకూడదు. దేవుని దేవునిగా చూడాలి. మీరు ఒంటరిగా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రభువు మీ ముందు వెళ్తాడు. ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో, ప్రతి అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన మీతోనే ఉంటారు, మీ పక్కలోనే ఉన్నారు. మీకోసం ఆయన పోరాడతారు. ఆయన నమ్మండి, ఆయన మీద ఆధారపడండి. నెక్స్ట్ మంత్ కూడా ఇదే భక్తిని, ఇదే ఆరాధనను మీ హృదయంలో మరింత ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. ప్రభు సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించండి. ప్రభు, నన్ను నీ సొత్తుగా ఎన్నుకున్నావయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు తండ్రి, నన్ను కృతజ్ఞతగా నీకు మార్చినావు ప్రభు, నీకు వందనాలయ్యా. హృదయపూర్వకమైన మార్గాల్లో నిన్ను సేవించడానికి నన్ను నీవు ఎలా సిద్ధం చేశావో అర్థం చేసుకోవడానికి నాకు వివేచనను దయచే ప్రభా, జ్ఞానం దయచేయండి ప్రభా. ఇతరులపై కూడా ఇదే ప్రేమను, క్షమాపణను, కృపను ప్రదర్శించడానికి నాకు మార్గాలను తెరవండి ప్రభువా. నాకు అప్పగించిన పనులు నెరవేర్చడానికి నాకు ధైర్యాన్ని ప్రసాదించు ప్రభువా అని మనము వినయముతో మనము దేవుని దగ్గర సబ్మిట్ చేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికమైన మేలులు దయచేయు ఆ తండ్రి పాదములు పట్టుకొని గొజాడుకుందాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. స్తుతి స్తుతి, స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పులేని తండ్రి, మీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. నా ప్రతి బలహీనతల యందు నీ శక్తి బలము పరిపూర్ణమవుచున్నదని గ్రహించుచున్నామయ్యా అంటూ ప్రభువా, నీ మీద ఆధారపడి మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. సమస్త జ్ఞానమునకు మించిన మీ యొక్క సమాధానము మా హృదయములకు, మా తలంపులకు కావలి కాచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి మహిమ ఘనతలకు ఏకైక అర్హుడా, మీ బంగారు పాదములకు వందనములయ్యా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వారి యొక్క హృదయ వేదన ఏదైతే ఉన్నదో, ఏ విషయాల్లో నా సామర్థ్యత సరిపోవడం లేదు తండ్రి అని ఏడుస్తున్నారో, ఏ విషయాల్లో అయితే మరలా ఫెయిల్ అవుతున్నారో, ఏ విషయాల్లో అయితే నిలకడగా ఉండాలని ప్రయత్నం చేసి ఓడిపోతున్నారో, అటువంటి పరిస్థితులన్నీ, అటువంటి బలహీనతలన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి. అతి బలహీనతల్లోనే మీ యొక్క బలమును ఆశ్రయించు భాగ్యమును దయచేయండి తండ్రి. నీ కృప కిందికి అందరూ వచ్చుదురు కాక. అనారోగ్యముతో పోరాడుచున్న వారందరూ ఉన్నారు ప్రభువా. అనేక సమస్యలు, అనేకమైనటువంటి రుగ్మతలు, బీపీ, షుగర్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కిడ్నీ సమస్యలు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్,
హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీస్తో బాధపడుతూ, డస్ట్ ఎలర్జీస్తో బాధపడుతూ ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారయ్యా. హెచ్ఐవి పేషెంట్స్ కూడా ఉన్నారు తండ్రి. ఏ తప్పు చేయని మా బిడ్డలకు కూడా ఈ వ్యాధి సంక్రమించింది. దయచేసి ప్రార్థన చేయండి. అనుదినము మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ప్రభువా. మరి మాకైతే తెలియదు ప్రభువా, ఏ తప్పు చేయని ఆ బిడ్డలను అయ్యా పరమ వైద్యుడవై మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, లేవనెత్తండి. యెహోవా రాఫాను శక్తిగల నామమును వారి జీవితాలకు పరిచయం చేసి వారిని ఉజ్జీవింపచేయండి తండ్రి. నేను చావను సజీవుడైన యెహోవా క్రియలు వివరిస్తానని మీకు సాక్షిగా వారి సంఘంలోను సమాజంలోను బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలయ్యా. అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు ఉన్నారు ప్రభా. అధిక సామర్థ్యము దయచేసి వారి అప్పులన్నీ తీర్చివేసుకున్నటకు వారిని దీవించండి, సమృద్ధులకు నడిపించండి. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తే దేవుడవు ప్రభువ. మూయబడిన గర్భముతో ఎన్నో అవమానములు నిందలు పడుతూ ఎక్కడికి శుభకార్యములకు వెళ్ళలేక ఎవరికి ఎదురు పడాలన్నా భయపడుతూ కృంగిపోతున్న జీవితాలలో అన్ని ట్రై చేసి డబ్బంతా వ్యయము చేసుకొని బాధపడుతూ ఇక దేవుడు మాత్రమే నన్ను ఈ స్థితి నుంచి గట్టెక్కించగలడని బాధపడుతున్న వారి గర్భములు ముట్టండయ్యా, స్వస్థపరచండి తండ్రి. స్వాస్థముతోను బహుమానములతోను వారి ఒడిని నింపండి అయ్యా. అనేక సాక్ష్యములు చెప్పుచున్నారు ప్రభువ. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మా ప్రార్థనకు ఫలితము దయచేస్తూ ప్రభు, ప్రార్థించిన వారికి విడుదలను దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి తండ్రి. విదేశాల్లో ఉంటున్న వారికి క్షేమమును దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి. చేతి కష్టార్జితము దీవించండి తండ్రి. కుటుంబ కలహములతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభు. అనేక సమస్యలు ఎదుర్కొంటూ మీ యందు భయభక్తులు లేని ఒక్క వ్యక్తిని వివాహము ద్వారా ఇంట్లోకి ఆహ్వానిస్తూ అనేక కుటుంబాలు చీలిపోతున్నాయి ప్రభ. ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం లేక వారి కుటుంబాలన్నీ విడిపోతున్నారు తండ్రి. అటువంటి వారిని సహాయం చేయండి ప్రభ. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క కుటుంబాన్ని మరలా కట్టండి. డివోర్స్ వరకు వెళ్తున్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నారు ప్రభ. వారి హృదయాల్లో క్షమాపణను, ప్రేమను దయచేయండి. మరలా వారి కుటుంబాన్ని ఒకటిగా చేయండి తండ్రి. కట్టండి ప్రభు. క్రీస్తును బండ మీద వారి పునాదులు వేసుకొని స్థిరమైన నివాసం ఏర్పరచుకోవడానికి వారికి సహాయం చేయండి. గృహం లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. సొంత ఇంటిని దయచేయండి ప్రభు. పాలుదయలు ప్రవహించే దేశమును ఇశ్రాయేలుకు ఇచ్చినట్లుగా తండ్రి, మీరు కూడా మీ బిడ్డలకు వాగ్దాన స్థలమును దయచేయండి ప్రభువ. అనేక మంది ఇంకా మారు మనసు లేక నశించిపోతూ పాపమును బానిసత్వం కింద నలిగిపోతున్న వారు ఉన్నారు ప్రభు. స్వతంత్రము దయచేయండి ప్రభు. ఈ రక్షణ మార్గంలోకి నడిపించండి. ఇరుకైన మార్గంలో నడవడానికి ఇష్టపడుటకు ప్రభు వారి హృదయాలను తండ్రి మాంసపు హృదయాలుగా మార్చండి. నూతన జీవితమును దయచేయండి ప్రభు. యవ్వన బిడ్డలను బ్లెస్ చేయండి. మంచి జాబ్స్, మంచి కెరీర్ను దయచేయండి. మంచి వివాహములు మీ చిత్తంలో జరిగించండి ప్రభు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ పాదసలంలో సమర్పిస్తున్నానయ్యా. సంఘములను, సంఘ కాపరులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. దేశము, రాష్ట్రములు, గ్రామములు, అధికారులను దీవించండి. జ్ఞానముతో వారిని నడిపించండి ప్రభు. మా పరిచర్య అంతటి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర సమర్పిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night all.